సినిమా చాలా బాగుంది. లైక్ మిడిల్ క్లాస్ గురించి కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. తప్పకుండా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది చిత్రం అనేది, చాలా చక్కగా తీసిండు, నీట్ గా పిచ్చి పిచ్చి కాకుండా చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు, పిల్లల్ని తల్లుల్ని అమ్మా నాన్నలు తీసుకొని వచ్చి కూడా చూడొచ్చు. అంటే ఎబ్బెట్టుగా లేకుండా నీట్ గా తీశారండి. కుటుంబ బాధ్యత అంటే ఏంటి, అసలు కుటుంబం అంటే ఏంటి, ఇప్పుడు ఈ రోజు రేపు పెళ్ళైన తర్వాత విడివిడిగా ఉంటున్నారు, అలా కాకుండా ఉమ్మడి కుటుంబం లాగా ఉంటే ఎలా బాగుంటుంది, ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. సూపర్ అండి మూవీ మాత్రం. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, మృణాలి ఠాకూర్ యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మంచిగానే సెలెక్షన్ చేస్తాడు. హ్యాట్స్ ఆఫ్ దిల్ రాజు గారు, చాలా చక్కగా తీశారు. ఎందుకంటే ఆయన సెలక్షన్లోనే మంచిగా ఉంటుంది. బృందావనం కావచ్చు, చాలా సినిమాలు, ఎన్ని సినిమాలు చేసినా చాలా సూపర్ డూపర్, చాలా బాగుందండి సినిమా. బాగుంది. సాంగ్స్ యావరేజే, అంటే అంతా గీతా గోవిందం కంటే అంతేం లేదు, కానీ యాక్చువల్గా గీతా గోవిందం కంటే స్టోరీ బాగుంది. అట్లా విజయ్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ యాక్టింగ్ కానీ కంబ్యాక్ ఇచ్చిండు, మంచి కంబ్యాక్ ఇచ్చిండు. అందరికి తెలిసిన స్టోరీ, మీ ఇంట్లో నడిచే స్టోరీ, మా ఇంట్లో నడిచే స్టోరీ. మీ ఫాదర్ కష్టపడతాడు, ఫ్యామిలీ స్టార్ అంటే ఐ మీన్ మన ఫ్యామిలీ కోసం అన్ని త్యాగాలు చేసుకుని, అది తెలిసిన స్టోరీ కానీ చూపెట్టడం కొత్తగా చూపించిండు. అంటే కొంతమంది స్లో ఉంది అంటున్నారు, వాళ్ళకి ఏమని చెప్తారు మరి? కానీ నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఏం లేదు, బాగానే ఉందండి. మొత్తం చాలా రోజుల తర్వాత ఐరన్ మొత్తానికి వచ్చింది రిలీజ్ చేసి ఐరన్ అయితే చూడొచ్చు. ఫుల్లీ ఫ్యామిలీ పిక్చర్, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మృణాల్ ఠాకూర్ అందరూ యాక్టింగ్ అంటే చాలా బాగుంది. పరశురామ్ అయితే నిజంగా 43 minutes డ్యూరేషన్ ఉన్నా కానీ ఫిల్మ్ మాత్రం చాలా బాగా తీశారు. ఎక్స్ట్రాడినరీ ఫ్లేవరింగ్ జస్ట్ మనం అనిపిస్తుంది అట్లా, కానీ అట్లా టచ్ చేసి దాన్ని టోటల్ అసలు దేనికి సంబంధం లేదు, అన్ని సినిమాలు అనుకుంటారు కానీ డిఫరెంట్ మూవీ. మనం కూడా అదే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతే చాలా బాగా తీశారు మూవీ. యాక్చువల్లీ ఇట్లాంటి ఫిల్మ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ బాగుంటుందండి. కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇయ్యను, కొత్త ప్రొడ్యూసర్కి ఛాన్స్ ఇయ్యను అంటే ఈ సినిమానే చెప్తారు. తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి చేయలేదు, ఎవరికి చేయాలి. కాకపోతే రొటీన్ స్టోరీయే, కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా సెట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది. సో ప్లాట్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో మన్మధుడు ప్లాట్, ఎందుకంటే ప్యారిస్ కి వెళ్ళడం, అక్కడ ప్యారిస్ లో స్టోరీ అంతా సేమ్, ఇక్కడ యూఎస్ వెళ్ళడం అట్లా ఉంది. ఫస్ట్ హాఫ్ బెటర్, చాలా బెటర్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఓవరాల్ గా విజయ్ అయితే ఇరగొట్టేసిండు, మృణాల్ ఠాకూర్ కూడా బాగానే చేసింది. అండ్ సాంగ్స్ అంతా బాగాలేదు, ఆర్ఆర్ కూడా బాగాలేదు. సినిమా అయితే ఒక వన్ టైం వాచబుల్ అండ్ ఎవో యావరేజ్ మూవీ అన్న. ఎవరు లేరు ఓన్లీ విజయ్, మృణాల్ ఠాకూర్ ఇద్దరు, వాళ్ళిద్దరే ఉన్నారు. మూవీ అయితే వన్ టైం వాచబుల్. అండ్ కామెడీ కూడా ఒకటి బాగుంది. అండ్ ఉన్న ఒక 2 ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజయ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న, ఆర్ఆర్ లేదు అసలు, ఆర్ఆర్ ఇవ్వలేదు అసలు. ఆర్ఆర్ సెంటిమెంట్ సీన్స్ లో కానీ కామెడీలో కానీ ఇవ్వలేదు. యాక్షన్ సీన్స్ కి మాత్రం ఇచ్చినంత ఆర్ఆర్ బాగుంది, సెట్ అయింది. బాగాలేదన్న అసలు, సాంగ్స్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదు, వల్గర్ డైలాగ్స్ ఉన్నాయి, మెయిన్ వల్గర్ డైలాగ్స్. స్టోరీ స్క్రిప్ట్ సెలెక్షన్ అస్సలు బాగాలేదు, మెయిన్ స్క్రిప్ట్ సెలెక్షన్, లాజిక్ సీన్స్ లేవు. డైరెక్టర్ అయితే నేను 0 ఇస్తా. యాక్టింగ్ వైజ్ అయితే మృణాలు, విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు. ఇంప్రెస్. విజయ్ యాక్టింగ్ చాలా బాగుందన్న, వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు విజయ్. మృణాల్ కూడా బాగుంది, కానీ స్టోరీలో దమ్ లేదు, అస్సలు లేదు, 0. ఒక సీన్ కి సంబంధం కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ఇండియా, సెకండ్ హాఫ్ అమెరికా, క్లైమాక్స్ ఇండియా, మళ్ళీ అమెరికా, మళ్ళీ ఇండియా. దిస్ ఇస్ వాట్, ఇంకేం లేదు సినిమాలో. తొలి ప్రేమ సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసా, అదే లేదు అసలు, సోలే లేదు సినిమాకి మొత్తం. లేదన్న, అసలు ఏం లేదన్న. ఒక ఫ్యామిలీని చూసుకుంటాడు, ఓకే, యాటిట్యూడ్, ఓన్లీ యాటిట్యూడ్ చూపించడమే ఫ్యామిలీ స్టార్ అనుకున్నాడు, తప్ప ఏం లేదు సినిమాలో. 20 కొట్టాను, ఫస్ట్ డే 20, సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో 20 అంతే. లైగర్ కొంచెం పర్లేదు అంతే. కనీసం ఫైట్స్ ఉన్నాయి కదన్న దీంట్లో, అవి కూడా లేవు, లాజిక్ ఏం లేదు దీంట్లో, మొత్తం బొక్క. ఒక రొటీన్ స్టోరీని సగం చేసి అదే 3 గంటల సినిమా తీసారు. సాంగ్స్ లే ఏముండదు బ్రో, ఇంకా జస్ట్ రొటీన్ స్టోరీ. ఆ రొటీన్ స్టోరీ నీకు అసలు దీనికి ఎలివేషన్లు, రొటీన్ ఎలివేషన్లు, కామెడీ, రొటీన్ కామెడీ పర్ఫెక్ట్. నీకు అసలు తెలుగు రొటీన్ సినిమా ఏంట్రా అంటే ఈ సినిమాని చూపించవచ్చు. అదే చెప్పాక 400 రూపాయలు నేను ఖర్చు పెట్టను, నేను ఏడుస్తున్నాను. 400 crores ఎలా కొడతాడు నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఈ రోజుల్లో జలతాలు ఎక్కువ అవుతున్నాయి, ఈ ఫ్యామిలీ సినిమా చూసినాక చాలా మంది మారుతారండి. చాలా బాగుంది. ఏంటండి మా కొడుకు బాగా అట్లే సేమ్, అంటే అన్నిట్లలాగా పోతుపైన కుటుంబాన్ని చూసుకోవడం అయినా, పిల్లలు చూసుకోవడం అయినా, పిల్లలు పోతుపైన అంతా మా బాబుని చూసినట్టే ఉంది ఆ సినిమా చూస్తే. చాలా బాగుందండి, చాలా బాగుంది.
మంచిగా ఉంది, అన్ని చాలా బాగున్నాయి, మంచిగా ఉందండి. థ్యాంక్ యూ అండి. సో వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ లేకుండా 1 minute కూడా బోరింగ్ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇందులో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో 3 brothers కానీ 2 brothers కానీ 4 brothers కానీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళ ఓవర్ బర్డెన్స్, వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద హీరోయిన్ గారు ఇందులో ఆ యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద డాక్యుమెంటరీ రెడీ చేస్తుంటది. సో ఆమె హీరోకి తెలియకుండా డాక్యుమెంటరీ రెడీ చేయడం వల్ల హీరో కోపం రావడము, అందులోనే లవ్ చేయడము, తెలియకుండానే వీళ్ళిద్దరూ ఒక కోఆపరేట్ చేయడము, అందులో ఆ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి అతనికి మంచి అంటే టాలెంట్, ఆ స్కిల్స్ ను గుర్తించి కూడా కార్పొరేట్ కంపెనీలు అంటే వాళ్ళ ఆపర్చునిటీ రావడం, వచ్చిన ఆపర్చునిటీ ఉపయోగించుకొని మంచి సక్సెస్ అవ్వచ్చు. అంటే ఒక చిన్న తరగతి కుటుంబం కాకుండా, డబ్బున్న వాళ్ళ కుటుంబం కాకుండా మిడిల్ క్లాస్ కుటుంబంలో కూడా ఉన్న వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, మంచి రిచ్ పొజిషన్లకు వెళ్ళొచ్చు అని చెప్పి చూపెట్టాడు. మంచి డాక్యుమెంటరీ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుందండి, చక్కగా ఉంది. విజయ్ దేవరకొండ కెరియర్ లో ద బెస్ట్ మూవీ దిస్ ఫ్యామిలీ స్టార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇస్ వెరీ ఎక్సలెంట్. ఫ్యామిలీ స్టార్ సినిమా ఎక్సలెంట్ ఉంది. ఐరనే వంచాలా ఏంటి అని కాకుండా వెన్ను వంచి పనిచేసే ప్రతి బ్రదర్, సన్, సిస్టర్ ఎవరైనా సరే ఈ ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాల్సింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, రష్మిక వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ రష్మిక వేశారు. కళ్యాణి వచ్చే సాంగ్ లో రష్మిక యాక్ట్ చేసింది, ఆ బిట్ కూడా పెట్టాలని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ దిల్ రాజు సార్, విజయ్ దేవరకొండ, రష్మిక అండ్ ఆల్సో పరశురామ్. ఫ్యాన్ అండి పరశురామ్, మొదటి నుంచి యువత సోలో అప్పటి నుంచి చూస్తున్నాను. పరశురామ్ ఫ్యామిలీకి సంబంధించి డైలాగ్స్ స్టోరీ బాగా రాసుకుంటాడు. సో ఇప్పుడు అందరు బాగా కుదిరారు అనమాట. అంటే పరశురామ్కి ఈ హీరో దొరకడము, ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ దొరకడం, ఇట్స్ లక్కీ బికాస్ హీ వాజ్ ఏబుల్. ఇప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో బాగా చెప్పాడు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి డైలాగ్స్ బాగా అందుతాయి, స్టోరీ బాగుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ పేరింగ్ చాలా బాగుంది. అండ్ దెన్ ఎక్కడ అనవసరపు గిమిక్స్ ఏం లేవు. ద హీరో డస్ వాట్ హీ బిలీవ్స్ ఇన్. సో కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది కరెక్టే, బట్ ఐ రియలీ థింక్ దట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ అండి. పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్. వచ్చేసేయండి, యూ లైక్ ఇట్. లేదండి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, వెరీ టచింగ్ డైలాగ్స్, చాలా టచింగ్ డైలాగ్స్. అంటే హీరో ఎలివేషన్ కోసం డైలాగ్స్ ఏం లేవండి, ప్యూర్లీ సిచ్యువేషన్ తగ్గట్టు డైలాగ్స్ రాశాడు. అండ్ దెన్ ద హీరో తన ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తాడు అనేది మాత్రం బాగా హైలైట్ అయిందండి. బాగుంది, కామెడీ బాగుంది, అండ్ హీరోయిన్ ఈజ్ బ్యూటిఫుల్. అమెరికాది కూడా మరీ అంత ఆర్టిఫిషియల్ గా కూడా లేదు, అది స్టోరీలోకి బాగా మిక్స్ చేశాడు. అమెరికా ఎపిసోడ్ ఆల్సో స్టోరీ బాగా మిక్స్ చేశాడు. ఇంతకుముందు మన వాళ్ళందరూ పని ఉన్నా లేని అమెరికా పోయేస్తారు కదా, ఇక్కడ అట్లా కాకుండా ఈ రియలీ మిక్స్డ్ ఇట్ వెరీ వెల్. లేదండి, పరుశ్రమ్ మంచి డైరెక్టర్ అండి. ఇప్పుడు సర్కార్ వాడ పడి ఎందుకు పోయిందంటే, ఇప్పుడు మరి హీరోని మరీ ఎలివేట్ చేయడానికి రాస్తే సినిమాలు పోతాయి. సో పరశురామ్ లాగా తీనిస్తే బాగా తీస్తాడు. సో ఈ సినిమాలో తన సినిమాలో తీనిచ్చినట్టున్నారు. సో ఏంటండి లేదండి, అది చెప్తున్నా, ఆయనకి ఫ్రీ హ్యాండ్, పరశురామ్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే సినిమా ఎలా వస్తుందో ఈ సినిమాలో చూస్తారు. వెరీ వెరీ హార్ట్ టచింగ్ మూవీ. ఫ్యామిలీస్ బ్లైండ్గా వెళ్ళిపోండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బ్లైండ్గా వెళ్ళిపోండి. డోంట్ వాచ్ ఎనీ మిక్స్డ్ రివ్యూస్. చాలా బాగుంది సినిమా. బ్రో, ఇప్పుడే ది ఫ్యామిలీ స్టార్ మన ది విజయ్ దేవరకొండ గారి మూవీ నేను చూసేసి వచ్చినాను. సో మూవీ గురించి చెప్పాలంటే హానెస్ట్ గా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నా పర్సెప్షన్ చెప్తున్నాను. నాకైతే యావరేజ్ అనిపించింది అంతే, ఇంకా కొంచెం యావరేజ్ కంటే తక్కువ కూడా చెప్పొచ్చు అనమాట. ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే తీసుకొని పోవడం ఫస్ట్ హాఫ్ అయితే బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో నిజంగానే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే చూపించినారనమాట. విజయ్ దేవరకొండ మోస బరువు బాధ్యతలు కావచ్చు, మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే ఆ బంధాలు, బాంధవ్యాలు, వాళ్ళు చేసే ఆ సాక్రిఫైసులు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఒక్క మిడిల్ క్లాస్ వాడికి మాత్రమే తెలుసు అనమాట. డబ్బుని ఎలా పొదుపుగా ఖర్చు పెట్టాలి, వృధా ఖర్చు చేయకుండా అనేది. సో అవన్నీ బాగానే చూపించినారు. ఆ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నిజంగానే నాకైతే కష్టమైపోయింది బ్రో. విజయ్ దేవరకొండ ఐరన్ వంచలేదు, ఐరన్ దించినాడు అని అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్ లో అంత కొంచెం కష్టమైపోయింది కూర్చోవడము. సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బిలో యావరేజ్ మూవీ అనే నాకు అనిపించింది. ఒక 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 40 minutes తప్ప, ఏదో ఇంటర్వెల్ ముందు సీన్, క్లైమాక్స్ ముందు సీన్ ఒక్కొక్క 5 minutes, అంటే ఓవరాల్ గా ఒక 50 minutes అయితే మూవీలో బాగానే ఉంది. అది తప్ప రిమైనింగ్ అంతా నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆ మిడిల్ క్లాస్ లైఫ్, ఆ లైన్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ చేసినా సరిగ్గా లేదనమాట. లైన్ అయితే మంచి లైన్ ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ లో పుట్టిన మిడిల్ క్లాస్ లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యతలంతా మోస్తా కూడా ఒక జనరేషనల్ ఫ్యామిలీ స్టార్ అవ్వచ్చు అనమాట. తన ఫ్యామిలీనే మార్చేయచ్చు అనేది లైన్ అయితే బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇప్పుడు అంత మంచి లైన్ పెట్టుకున్నప్పుడు ఆ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అదేం పెళ్ళలేదు. మళ్ళీ ఆ యుఎస్ లో జోకులు కావచ్చు, ఆ యుఎస్ లో ట్రాక్ కావచ్చు, అదంతా నాకేం అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ బెటర్ గా పెట్టింటే డెఫినెట్లీ మూవీ చెప్పుకునే దానికి బాగుంటుంది.
సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు దూసుకుపోతున్నారు. అవునవునవును, నాకు తెలిసి ఇంకా ఈ వీక్ కూడా సిద్ధు జొన్నలగడ్డ హవానే ఉంటుంది అనమాట. ఎందుకంటే అదే బెటర్ ఫిలిం దాన్ దిస్. విజయ్ దేవరకొండ స్టోరీ సెలక్షన్ మార్చాల్సిన అవసరం వచ్చిందంటారు. ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎక్కడ గీత గోవిందం టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఖుషి కూడా పెద్ద చెప్పుకునే తగ్గ మూవీ ఏం లేదు. ఇంకా లైగర్ మనకు తెలిసిందేదేనమాట. ఇంకా ప్రాపర్ మూవీస్ అంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, కాస్త టాక్సీ వాళ్ళ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు అంతే. కానీ సోషల్ మీడియాలో కొంతమంది విజయ్ కెరీర్ కి ఇంకా రిస్క్ లో పడినట్టే విజయ్ కెరీర్ ఎండ్ అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు విజయ్ దేవరకొండనైతే ఏ మూవీలో అయినా తన బెస్ట్ యాక్టింగ్ ఇస్తూ ఉంటాడు. లైగర్ లో కావచ్చు, ఈ మూవీలో కావచ్చు. ఫాల్ట్ ఈ మూవీలో కూడా డైరెక్టర్ పక్క నుంచే ఉంది. మెయిన్ గా ఆయన రైటింగ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. మాకు సెకండ్ హాఫ్ చూసేటప్పుడంతా కొంచెం డల్ అనిపించేస్తుంది. సో విజయ్ దేవరకొండని మనం ఏం తప్పులు పట్టలేం. కానీ మీరు చెప్పినట్లు ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీలు, ముఖ్యంగా నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అది చూసుకోవాలన్నమాట. సో ఈసారి దిల్ రాజు గారు ఉన్నారని నమ్మకంతో వచ్చినారు. కానీ దిల్ రాజు గారు ఉన్నా కూడా కొంచెం అట్లా మిస్ అయింది. అన్న ఒకటి చెప్తున్నా, సినిమా బాగాలేదు అందరు టాక్ లో ఒకటే వస్తుంది, బాగాలేదు అని చెప్పి. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ అన్నాడు ఐరన్ పెన్ చేయాలంటే ఫ్యాన్ కూడా ఐరన్ పెన్ చేయాల్సి వస్తుంది. అట్లుందన్న ఫిలిం. సినిమా చాలా బాగుందన్న. విజయ్ దేవరకొండని ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా మీరు లోవర్ ఎక్స్పెక్టేషన్స్ రండి, అప్పుడు సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్తుంది. ఎలా అంటే పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఎల్లీలో అన్నిట్లో A to Z ఉందన్న. కొద్దిగా ఏందనంటే స్టోరీలో అంత బజ్ లేదు, అంటే స్టోరీ అంత స్ట్రాంగ్ లేదు. రొటీన్ స్టోరీ ఉంటుంది, కాదని అంటలేను. కానీ మీరు విజయ్ దేవరకొండ స్లాంగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ దగ్గర ఎక్కడ పేరు పెట్టలేదు అన్న. డాన్స్ కూడా ఇక్కడ కూడా పేరు పెట్టలేదు. చాలా మంది సీరియల్ అంటున్నారు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాగుండదు అన్న, ల్యాక్ చేస్తారు. దాని తర్వాత సినిమా స్క్రిప్ట్ అయినా, ఇంటర్వెల్ బేస్ అయినా, ఏదైనా బజ్ వస్తుంది, మనకు హైప్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. అలా ఉంటుంది అన్న ఫిలిం. ఓవరాల్గా చాలా బాగుంది అన్న ఫిలిం. ఎక్కడ ఈ నెగిటివ్ టాక్ పెట్టుకొని బాగాలేదు అని చెప్పి రాకుండా ఉండకండి. ఒక్కసారి సినిమా వచ్చి చూసినాక నెగిటివ్ టాక్ చెప్పిన మీరు నెక్స్ట్ టైం ఆన్ రివ్యూ చూడకండి. అలా ఉందన్న ఫిలిం అన్న. హైలైట్ మూవీలో అంటే విజయ్ దేవరకొండ స్లాంగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ అయినా, స్క్రీన్ ప్లే అయినా కొద్దిగా ఇది చాలా బాగున్నాయి అన్న. ఐరన్ వంచేస్తున్నా, నో ప్రాబ్లం. ఊరికి అదే వంచి నాకు నోట్లో ఉంచున్నట్టు అవుతుంది. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుంది, డెఫినెట్లీ బాగుంది. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.